हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు అతి శక్తివంతమైన కపాలిక వశీకరణ మంత్రం గురించి చెప్పుకుందాం. ఈ కపాలిక వశీకరణ మంత్రము ఎవరైనా సరే ఎక్కడ భయపడినా లేక ఏదైనా గాలి సోకినా గ్రహ దోషములు ఉన్న ఈ మంత్రమును ప్రత్యక్షంగా జపం చేసి వాటిని తొలగించుకోవచ్చు. కపాలికుడు అనగా భిక్ష పాత్రను కపాలమును ధరించువాడు అనగా కపాలముని భిక్ష పాత్రగా ధరించు శివుణ్ణి కపాలికుడు అంటారు. కపాల మాలలను మెడలో ధరించిన కాళీమాతకు కూడా కపాలిక అని కూడా అంటారు. ఈ కపాలిక దేవత యొక్క స్వరూపమును ధ్యానించిన లేక మంత్ర జపములు చేసిన పూజాది విధులు గావించిన సకల భయ నివారణ జరుగుతుంది. సకల శత్రు బాధలు తొలగుతాయి. కాగా చేతబడులు పరప్రయోగములు అతి సునాయాసంగా పారద్రోలవచ్చు. ఇక మంత్ర విధులు కింద డిస్క్రిప్షన్ లో దక్షిణ కాళిక యొక్క లింక్ ఇచ్చి ఉన్నాము, ఓపెన్ చేసి వినండి. శ్రీమాత కాళిక యొక్క విధానాలన్నీ వర్తిస్తాయి. ఇప్పుడు కపాలిక వశీకరణ మంత్రము క్రీం క్రీం దక్షిణ కాళికే నుముండ ధారిణి భగవతి కపాలిక సిద్ధిం దేహి దేహి స్వాహ. మంత్రం మరోసారి క్రీం క్రీం దక్షిణ కాళికే నుముండ ధారిణి భగవతి కపాలిక సిద్ధిం దేహి దేహి స్వాహ. మంత్రం మరోసారి క్రీం క్రీం దక్షిణ కాళికే నుముండ ధారిణి భగవతి కపాలిక సిద్ధిం దేహి దేహి స్వాహ. దివాత్మ స్వరూపులారా, మానసిక జపం ఉపాంశ జపం పనికిరాదు, వాచిక జపమే చేయాలి. శ్రీమాత కాళిక యొక్క గుణగణములు మరియు పూజాది విధులు తెలుసుకున్న తర్వాతే జపములకు ఉపక్రమించండి. ఈ మంత్రములు చాలా ఘోరంగా ఉంటాయి, ఘోరమైన ప్రభావం కూడా చూపించగలవు. ఈ మంత్రము ఎర్రని వస్త్రములతో ఉత్తర తూర్పు అభిముఖంగా కూర్చొని 11 రోజులు రోజుకు 11 మాలలు జపం చేయవలసి ఉంటుంది. తొలి సంధ్య మరు సంధ్య శ్రీమాతకు యథాశక్తి పూజిస్తూ ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. శత్రువులపై లేక భయములపై ప్రయోగించేటప్పుడు ఈ మంత్రమును దక్షిణ అభిముఖంగా కూర్చొని ఎర్రని వస్త్రములు ధరించి ప్రత్యక్షంగా 11 మాలలు జపం చేసి శత్రు పీడను తొలగించుకోవచ్చు. ఇదే భూత ప్రేత పీడలను తొలగించుకునేందుకు కూడా అదే ప్రకారం చేసుకోవచ్చు. శత్రువుల యొక్క బాధలు ఎక్కువగా ఉండేటప్పుడు రాత్రి 12 గంటల నుండి 3 గంటలలోగా దక్షిణ అభిముఖంగా కూర్చొని నల్లని వస్త్రములతో ఈ మంత్ర జపం 11 మాలలు చేస్తే చాలు, ఎటువంటి శత్రువులైనా సరే సమసిపోతారు. గాని ముందుగా పంచాంగ విధులు పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఇటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యక్షంగా రాత్రి వేళ నల్లని వస్త్రములతో ఈ మంత్రం జపించడం అన్నది అంత సరైన పద్ధతి అయితే కాదు. ఎందుకంటే ఏమైనా సరే విపత్కర పరిణామాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి గురువుని సాక్షాత్కరించి గురువుని సమీక్షించి తర్వాతే ఇటువంటి మంత్ర జపములకు ఉపక్రమించండి. మీకు భయములు ఉండేటప్పుడు లేక పరప్రయోగములు జరిగేటప్పుడు ఏదైనా శ్మశాన వాకిటిలోను లేక బయట గాలి సోకినప్పుడు ఈ మంత్రము ప్రత్యక్షంగా జపం చేసి మీరు నివారణ చర్యలు చేసుకోవచ్చు. చేయండి, చేసి తగ్గ ఫలితములను పొంది యహమందు సర్వ సుఖములతో పరమందు మోక్షము కూడా పొందే ప్రయత్నం చేస్తారని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో रत्नश्री हिंदू सेवा समाज आचार्य भीम सिंह रविकुमार और निखिलानंद सागर महाराज।